దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే ఉందని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం స్థానిక ఎమ్మెల్యే విద్యా వాలంటీర్లను ఏర్పాటు చేయడం సంతోషించదగ్గ విషయమని అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నకరికల్ మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్థానిక శాసనసభ్యులు వేముల వీరేశంతో కలిసి అదనపు తరగతి గదులను ప్రారంభించి విద్యార్థులకు బూట్లు పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకొని సొంత ప్రాంతంతో పాటు జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం స్థానిక శాసనసభ్యులు విద్యా వాలంటీర్లతో పాటు ప్రత్యేకంగా టీచర్లను ఏర్పాటు చేయడం సంతోషమని అన్నారు. విద్యార్థులు టాయిలెట్స్ ను కోరగా వెంటనే మంజూరు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యపై అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని, ఇందులో భాగంగా మధ్యాహ్న భోజనం ఛార్జీలు పెంచడం జరిగిందని చెప్పారు. ఉపాధ్యాయులు విద్యా భోజనంపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరించి నాణ్యమైన భోజనాన్ని అందించడంతో పాటు మంచి విద్యను విద్యార్థులకు అందించాలని అన్నారు. ఇంగ్లీష్ మీడియంలో సైతం విద్యార్థులకు బాగా బోధించాలని, అలాగే అన్ని అంశాలలో 100% విద్యార్థులను తీర్చిదిద్దాలని, మధ్యాహ్న భోజనానికి సంబంధించి ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే డివిజన్ వారీగా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేస్తున్నామని, సమస్యలను కంట్రోల్ ఏర్పాటు చేసిన ఫోన్ నెంబర్లకు తెలియజేస్తే తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, చదువుపైనే దృష్టి పెట్టాలని కోరారు. శాసనసభ్యులు వేముల వీరేశం మాట్లాడుతూ విద్యాపరంగా నకరికల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2వ స్థానంలో ఉందని, పాఠశాల మరింత అభివృద్ధికి జిల్లా కలెక్టర్ పాఠశాలను దత్తత తీసుకోవాలని కోరారు. నకరికల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను గొప్పగా తీర్చిదిద్దేందుకు తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. అనంతరం ఉద్దీపన ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పుష్పగిరి ఆసుపత్రి సహకారంతో స్థానిక ఆసుపత్రిలో 3 రోజుల పాటు నిర్వహించనున్న ఉచిత కంటి వైద్య శిబిరాన్ని జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యేతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ త్వరలోనే నకరికల్ ఏరియా ఆసుపత్రిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పరిమితిని 5 లక్షల నుండి 10 లక్షలకు పెంచిందని తెలిపారు. ఉచిత కంటి వైద్య శిబిరంలో కండ్లకు సంబంధించి షుగర్, గ్లూకోమా వంటి అన్ని రకాల టెస్టులు చేయడం జరుగుతుందని, కిడ్నీ సమస్య వల్ల కూడా కంటి చూపు సమస్య వస్తుందని, అందువల్ల అందరూ పరీక్షలు చేయించుకొని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. స్థానిక శాసనసభ్యులు ఉచితంగా కంటి అద్దాలు అందించేందుకు ముందుకు రావడం సంతోషమని అన్నారు. ఉచిత వైద్య శిబిరంతో పాటు అవసరమైన వారికి ఉచితంగా విటమిన్ ఏ టాబ్లెట్లు అందించేందుకు పుష్పగిరి ఆసుపత్రి వారు ముందుకు రావాలని ఆమె కోరారు. శాసనసభ్యులు వేముల వీరేశం మాట్లాడుతూ పుష్పగిరి ఆసుపత్రి మంచి కార్యక్రమాలను చేపట్టడం సంతోషమని అన్నారు. ఇప్పటి వరకు 25,000 కంటి ఆపరేషన్లు నిర్వహించారని, నకరికల్లో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరం ద్వారా ప్రతిరోజు 40 మందికి చొప్పున కంటి ఆపరేషన్లు చేసి ఇంటి దగ్గర దిగబెడతారని, అందువల్ల అందరూ ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. DCHS మాతృ పుష్పగిరి కంటి ఆసుపత్రి నుండి గోవింద, హరి తదితరులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.